Good afternoon, students. So, మన previous session లో accounting, hire purchase transaction యొక్క accounting in the books of vendor as well as in the books of purchaser. సో ఇద్దరు బుక్స్ లో కూడా చూసాం. సో రెండు మెథడ్స్ ఉన్నాయి. పర్చేజర్ బుక్స్ లో మెథడ్స్ ఒకటి క్యాష్ ప్రైస్ మెథడ్, రెండోది ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. సో రెండోది వెండార్ బుక్స్ లో సేల్స్ మెథడ్, ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. రైట్ అన్న. సో రెండు మెథడ్స్ కామన్ థింగ్ ఒకటేనన్నా. హైర్ పర్చేజర్ బుక్స్ లో వెండార్ బ్యాలెన్స్ రాసేటప్పుడు పెండింగ్ క్యాష్ బ్యాలెన్స్ మాత్రమే రాస్తే, క్యాష్ ప్రైస్ బ్యాలెన్స్ మాత్రమే రాస్తే, సో దట్ ఇస్ కాల్డ్ క్యాష్ ప్రైస్ మెథడ్. సో టోటల్ ఇంట్రెస్ట్ నాట్ ఎట్ డ్యూ ని దానిలో కన్సిడర్ చేయం. అది ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ అయితే కనుక వెండార్ బ్యాలెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ నాట్ ఎట్ డ్యూ కూడా దానిలో యాడ్ అయ్యి ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో రిప్రజెంట్ అయితే కనుక దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. రైట్. సో ఈ రెండు మెథడ్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ది నెక్స్ట్ లాస్ట్ టాపిక్ నాన్న హైర్ పర్చేజ్ లో రీపొజిషన్. రైట్ మానస. మానస ఆల్రెడీ రీపొజిషన్ గురించి మనం డిస్కస్ చేసాం కదా, థియరీ కొంత. ఏంటి అసలు రీపొజిషన్ అంటే ఏంటి? అంటే హైర్ పర్చేజర్ ఇన్స్టాల్మెంట్ పే చేయకపోతే, ఓకే, ఏ ఒక్క ఇన్స్టాల్మెంట్ అయినా మిస్ చేస్తే హైర్ వెండర్ వెనక్కి తీసుకెళ్ళిపోతారు సార్ అసెట్. రైట్. హైర్ వెండర్ ఆ అసెట్ ని వెనక్కి తీసుకెళ్లే రైట్ కలిగి ఉంటాడు. సో దాన్ని మనం అంటాం రీపొజిషన్ అంతేనా? రైట్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నేను చెప్పిన పాయింట్ ఒకసారి నేను చదువుతాను, అబ్జర్వ్ చేయండి. In a hire purchase agreement, the hire purchaser has to pay one second now. The hire purchaser has to pay so right now in a hire purchase agreement, the hire purchaser has to pay up to the last installment to obtain the ownership of the goods. మనకు ఆల్రెడీ తెలుసు. If the hire purchaser fails to pay any one or more of the installments, the hire vendor has the right to take back asset at its actual form without any refund of earlier payment to the hire purchaser. సో ఆల్రెడీ పే చేసిన అమౌంట్ లో ఒక రూపాయి కూడా వెనక్కి ఇవ్వకుండా అసెట్ ని కావాలంటే వెనక్కి తీసుకెళ్ళిపోతారు. The amount received from the hire purchaser through down payment and installments are treated as a hire charges by the hire vendor. This act of recovery of possession of the asset is termed as repossession. So వెనక్కి తీసుకోవడాన్ని ఈ యాక్టివిటీని మనం అంటాం రీపొజిషన్ అంటామని చెప్తాను. నెక్స్ట్, the repossessed assets are resold to any other customer after repairing it or reconditioning if necessary. సో వెండర్ ఏం చేసిన తర్వాత దాన్ని ఒకవేళ వాడికి పే చేయాలనుకుంటే అసెట్ తీసేసుకుని దాని అవసరం అయితే రిపేర్ చేయించుకుని ఏం చేస్తానా మళ్ళీ తిరిగి అమ్ముకోవచ్చు అంట. సో అకౌంటింగ్ ఫిగర్స్ రిలేటెడ్ టు ది రీపొజిషన్ అసెట్స్ సెగ్రిగేటెడ్ ఫ్రమ్ ది నార్మల్ హైర్ చార్జెస్ ఎంట్రీస్ రీపొజిషన్ ఆర్ దెన్ అకౌంటెడ్ ఇన్ సెపరేట్ అకౌంట్ కాల్డ్ గూడ్స్ రీపొజిషన్ అకౌంట్. సేల్ చేస్తే ఆ గూడ్స్ ని సెపరేట్ గా ఐడెంటిఫై చేయమన్నా, ఆ గూడ్స్ సేల్ చేస్తే మళ్ళీ తిరిగి సేల్ చేస్తాం కదా, సో వాటిని ఎలా ఐడెంటిఫై చేయమన్నా గూడ్స్ రీపొజిషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. అప్పుడు ఈజీగా అకౌంట్ ఫర్ చేసినప్పుడు ఐడెంటిఫై అవుతుందని చెప్తాను. సో ఫార్ ద రీపొజిషన్ ఆఫ్ ది అసెట్స్ ఆర్ కన్సర్న్, ద హైర్ వెండర్ కెన్ టేక్ బ్యాక్ ది హోల్ ఆఫ్ ది అసెట్ or part thereof depending upon the agreement between the parties. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ద్వారా రైట్ అన్న పూర్తిగా అసెట్ ని తీసుకెళ్లొచ్చు, లేదా పార్ట్ ఆఫ్ ది అసెట్ ని కూడా తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నాను. సార్ పార్ట్ ఆఫ్ ది అసెట్ ఎలా సాధ్యం? ఏమ్మా రమ్య? సార్ హోల్ అసెట్ టేక్ బ్యాక్ హోల్ ఆఫ్ ది అసెట్ ఆర్ పార్ట్ thereof అంటే ఏంటి? పార్ట్ ఎలా తీసుకెళ్తాడు? అసెట్ ని కట్ చేసి తీసుకెళ్తాడా? అంటే అసెట్ డివిజిబుల్ అయితే దాన్ని తీసుకువెళ్ళొచ్చు కదా సార్. అసెట్ డివిజిబుల్ అయితే తీసుకెళ్ళిపోతారు. ఉపయోగం ఏంటి? ఒక పార్ట్ తీసుకెళ్ళాడు, ఏం చేసుకుంటాడు? డివిజిబుల్ అన్నప్పుడు రిమైనింగ్ పార్ట్స్ లేకపోతే అసెట్ పనిచేయదు కదా. ఎస్ సార్. వెనక్కి తీసుకెళ్లేదు తిరిగి అమ్ముకోవడానికి కదా నాన్న. ఎస్ సార్. ఆ పార్ట్ దేర్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెండర్ కి 2-3 అసెట్స్ అమ్మాను, లైక్ 3 AC సేల్ చేశాను. 3 ACs కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉందనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు? వెళ్ళి ఒక ఇన్స్టాల్మెంట్ పే చేయకపోతే 3 వెనక్కి తెచ్చేసే బదులు ఒక 2 ACలు తెచ్చేచ్చుగా, ఒక AC వాడి దగ్గర ఉంచి కంటిన్యూ చేసుకోమనొచ్చు కదా. ఎస్ సార్. దాన్ని మనం పార్ట్ ఆఫ్ ది పేమెంట్ అంటాం, అంతే తప్ప అసెట్ ని డివిజిబుల్ అయితే మనం పార్ట్ చేయడం కాదు నా. ఓకేనా? ఎస్ సార్. మీనింగ్ అర్థమైందా?
అర్థమైంది సార్. Right now, the former is called a complete reposition, the latter is called a partial reposition. Right? ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రీపోజిషన్ లో 2 కేటగిరీస్ అని చెప్తాడు. ఒకటి కంప్లీట్ రీపోజిషన్, ఉండదు పార్షియల్. వాట్ ఈస్ మీన్ బై కంప్లీట్? హైర్ వెండర్ రీపోజెస్ ఆల్ ది గూడ్స్. ఎన్నైతే గూడ్స్ ఇచ్చామో అన్ని వెనక్కి తీసేసుకుంటే కంప్లీట్ రీపోజిషన్. లేదు అంటే రెండో కేటగిరీ ఏంటన్నా పార్షియల్ రీపోజిషన్. దట్ మీన్స్ హైర్ వెండర్ రీపోజెస్ a part of the goods and the balance of goods remains with the purchaser. సో ఇచ్చిన గూడ్స్ లో కొన్ని వెనక్కి తీసుకుని కొన్ని వాడి దగ్గర ఉంచితే రైట్ అప్పుడు దాని అంటాం పార్షియల్ రీపోజిషన్ అంటాం. సో అంతేగాని అసెట్ లో పార్ట్ అని కాదు నేను. రైట్. సో ఒక్కొక్క కేసు గురించి డిస్కస్ చేద్దాం. సో పొజిషన్ రీపోజిషన్ అనేది ఎన్ని కేటగిరీస్? 2 టైప్స్. ఒకటి కంప్లీట్ రీపోజిషన్, రెండోది ఏంటన్నా పార్షియల్ రీపోజిషన్. పార్షియల్ రీపోజిషన్ మనం చూద్దాము కంప్లీట్ రీపోజిషన్. రైట్ డన్. ఓకే. సో రమ్య సార్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో రీపోజిషన్ అంటే ఏమనుకున్నాం మనం? అసెట్ ని వెనక్కి తీసుకెళ్ళిపోవడం, అంతే కదా? ఇక్కడ మనం ఇద్దరు బుక్స్ లో ఉండాలి. రైట్. హైర్ పర్చేజర్ లో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, హైర్ వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను జాగ్రత్తగా అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అసెట్ హైర్ పర్చేజ్ బేస్ లో కొన్నాను. ఒక 2 years నీట్ గా అన్ని ఇన్స్టాల్మెంట్స్ పే చేసేసాను. థర్డ్ ఇన్స్టాల్మెంట్ డేట్ రాగానే నేను పేమెంట్ చేయలేదు. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హైర్ పర్చేజర్ బుక్స్ లో హైర్ పర్చేజర్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి లెడ్జర్స్ ఏముంటాయి? క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది. ఏ లెడ్జర్స్ ఉంటాయో తెలిస్తేనే కదా ఆ రీప్రొసెస్ చేసేదాం, సెటప్ చేయగలం. రైట్. సో ఇప్పుడు హైర్ పర్చేజర్ బుక్స్ లో హైర్ పర్చేజర్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఏ లెడ్జర్స్ ఉంటాయి, ఏ బ్యాలెన్స్ ఉంటాయి, ఎంత బ్యాలెన్స్ ఉంటాయి అది చెప్పగలమా? అసెట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. ఓకే. అసెట్ ఉంటుందన్న ఏ వాల్యూ ఉంటుంది? డబుల్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్. దట్ మీన్స్ సింప్లీ 3 years డిప్రిసియేషన్. ఎందుకన్నా థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయింది కదా సార్. అయిపోయింది. ఇన్స్టాల్మెంట్ డేట్ లో రీపే చేయలేదు కదా, అర్థం అదే కదా. థర్డ్ ఇయర్ కూడా యూజ్ చేసుకున్నాం కాబట్టి 3 years తర్వాత అసెట్ యొక్క WDV ఉంటుంది నా బుక్స్ లో. రైట్. ఇంకా హైర్ వెండర్ అకౌంట్ ఉంటుంది సార్. హైర్ వెండర్ అకౌంట్ లో ఏ బ్యాలెన్స్ ఉంటుంది? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది సార్. సో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఉందో ఆ ఇన్స్టాల్మెంట్ బ్యాలెన్స్ ఉంటుందా? సార్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా అక్యుములేట్ అవుతుంది కదా సార్. రైట్. ఇన్స్టాల్మెంట్ అనకూడదు. థర్డ్ పేమెంట్ యొక్క క్యాష్ ప్రైస్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే మన క్యాష్ ప్రైస్ మెథడ్ ఫాలో అయితే వెండర్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ చూపిస్తుంది. థర్డ్ ఇయర్ ఎండ్ అయింది కాబట్టి నువ్వు చెప్పినట్టు దీనికి ఏం యాడ్ అవుతుంది? ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఇన్స్టాల్మెంట్ చూపిస్తుంది బ్యాలెన్స్. అంతే కదా. అంటే మొత్తానికి హైర్ వెండర్ లో నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే. సో హైర్ వెండర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఏముంటుందంటే మామూలుగా అయితే క్యాష్ ప్రైస్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది, ప్లస్ థర్డ్ ఇయర్ ఎండ్ వరకు రీపేమెంట్ చేయలేదు కాబట్టి థర్డ్ ఇయర్ ఎండ్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది. బట్ పేమెంట్ చేయలేదు కాబట్టి ఆ రెండు కలిపి బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి. సింపుల్. ఈ పాయింట్ నీకు అర్థమైంది కదా నాన్న? ఇప్పుడు నా దగ్గరికి వెండర్ వచ్చాడు. వచ్చి నీ అసెట్ నేను పట్టుకెళ్ళిపోతా అన్నాడు. మనం ఆపగలమా? నో సార్. ఆపలేం. కావాలంటే అసెట్ ని పాడు చేసి ఇస్తాం, అది వేరే ఇష్యూ. ఓకేనా? లైక్ ఇప్పుడు అసెట్ అమ్మాడు, మనకి ఏసీ ఇచ్చాడు నాన్న. సో థర్డ్ ఇన్స్టాల్మెంట్ పే చేయలేదు నాన్న. సో వెండర్ తీసుకెళ్ళిపోతానన్నా. అప్పుడు ఆ అసెట్ నేను తీసుకెళ్ళి మా అబ్బాయికి ఇచ్చాను అనమాట. ఇలా బాబు నువ్వు కొంచెం ఆడుకో, మళ్ళీ ఇంకొకటి వచ్చి తీసుకెళ్ళిపోతాడని. అక్కడ బాగా ఆడుకున్నాడు. తర్వాత వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. చేసేది ఏం లేదు. ఓకేనా? ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రివెంజ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. రైటా? ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాంపుల్, ప్రతి ఎగ్జాంపుల్ కి మీనింగ్ ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు నువ్వు ఆలోచించి నాకు సమాధానం చెప్పు. వెండర్ కి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అనేది వెండర్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ కనబడుతూ ఉంటుంది. ఈ అమౌంట్ బదులు ఇప్పుడు కంప్లీట్ రీపోజిషన్ కాన్సెప్ట్ అంటే అర్థం అసెట్ ఒకటే ఉంది, ఆ ఒక్క అసెట్ ని పూర్తిగా వాడు ఏం చేస్తాడు? రీపోజిషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అసెట్ ని పర్చేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓనర్ కాబట్టి పర్చేజర్ అనేవాడు, అంటే అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడే కదా ఓనర్. లీగల్ ఓనర్ కాకపోవచ్చు, బట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడే కదా ఓనర్. ఒక అసెట్ అమ్మేస్తే ఎంట్రీ ఏం రాస్తానన్నా?
బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్. వెరీ గుడ్. ఎసెట్ బుక్స్ లో ఉండే వాల్యూ ఏంటన్నా? రిటర్న్ ఆన్ వాల్యూ. నా బుక్స్ లో ఉన్న WDV వాల్యూ నేను ఇచ్చేస్తాను సార్. నా పాయింట్ ఆఫ్ లో అసెట్ వాల్యూ అదే కదా. నా పాయింట్ ఆఫ్ లో అకౌంటింగ్ లో ఏది ఉంటే అదే కదా వాల్యూ. ఎస్ సార్. నా పాయింట్ ఆఫ్ లో అది కరెక్టే, రైట్ అన్న. రెండోది, నాకు డబ్బులు వస్తాయా? నో సార్. రావు. నేను వెండర్కి పే చేయగలనా? నో సార్. అంటే కాబట్టి వెండర్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి బ్యాంక్ ప్లేస్ లో నేను ఎవరికి ఇచ్చేస్తాను అసెట్ ని? హైర్ వెండర్. వెండర్ ని డెబిట్ చేస్తాను. అర్థమవుతుందా? ఎస్ సార్. సో వెండర్ ని డెబిట్ చేస్తే అసెట్ ఏం చేస్తాను? క్రెడిట్ చేసాం సో సార్. వెండర్ బ్యాలెన్స్ ఏమో ఏముంటుందంటే క్యాష్ ప్లస్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది సార్, ప్లస్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అసెట్ ఏమో WDV ఉంటుంది. రెండు సేమ్ ఉంటాయా సెటిల్ అయిపోవడానికి? నో సార్. ఉండవు. మొదటి ప్రాబ్లం. ఓకేనా? ఎస్ సార్. రెండోది, వెండర్ అలా కాదు అసలు, నువ్వు అసెట్ ని నాకు ఇస్తున్నావు బట్ కానీ దానికి కరెక్ట్ కండిషన్ లో లేదు అసెట్. ఎస్ సార్. అనొచ్చు కదా నాన్న? అనొచ్చు సార్. నాకు అసెట్ ఎవరికి ఇచ్చాను నేను? ఆడుకోవడానికి కదా పాపం. బాగా ఆడుకున్నాడు వాడు. మరి మళ్ళీ హైర్ వెండర్ రాగానే వెనక్కి తిరిగి ఇచ్చేస్తానంటే వాడు తీసుకున్నాడు. కాకపోతే వాడికి అర్థమైంది ఏమని, బాబు నువ్వు ఇచ్చిన అసెట్ యొక్క వాల్యూ కరెక్ట్ గా లేదు. వెండర్ అసెట్ యొక్క వాల్యూని దేంతో కంపేర్ చేసుకుంటే? మన బుక్స్ లో ఉన్న WDVతోనా? రమ్య ఆలోచిస్తున్నావా? ఎస్ సార్. రైట్, నువ్వు ఆలోచించు. నువ్వు ఎలా ఆలోచిస్తావు? నువ్వు ఒక వెండర్ అనుకో, నేను పర్చేజర్ అనుకో. ఓకేనా? నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా అని నన్ను అడిగావు. నేను అన్నాను ఎస్ సార్ డబ్బులు ఇవ్వాలి. ఎంత డబ్బులు ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ రాస్తా. హైర్ వెండర్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్ అంటే, సో 10,000 క్యాష్ ప్రైస్ ఉంది సార్, ప్లస్ ఇంట్రెస్ట్ ఒక 2,000 ఈ మంత్ ఇయర్ కి యాడ్ అయ్యి, సో మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ ఎంత ఉంది? 12,000 సార్. 12,000 ఉందన్న. అసెట్ యొక్క WDV ఎంత ఉందని అడిగాడు నన్ను. అసెట్ నా బుక్స్ లో WDV అయితే కనుక 25,000 ఉంది అని అన్నాను. బుక్స్, నా బుక్స్ లో. ఎస్ సార్. వచ్చి చూసి వెండర్ అన్నాడు ఈ బుక్స్ లో 25 ఉంది కానీ ఆ వాల్యూ లేదు దానికి, ఎందుకంటే దాన్ని పూర్తిగా నువ్వు యూజ్ చేస్తావు. కాబట్టి నేను అసెట్ ని 25 కి యాక్సెప్ట్ చేయను అన్నాడు. సరే ఎంతకి యాక్సెప్ట్ చేస్తావు అని అడిగాడు. నేను ఈ అసెట్ ని 8,000 కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. ఓకేనా? ఎస్ సార్. అంటే వెండర్ ఇప్పుడు నా అసెట్ ని ఎంత కొనుక్కున్నట్టు? 8,000 కి సార్. 8,000. అంటే నేను వెండర్ అకౌంట్ ఎంత క్యాన్సిల్ చేయాలి? 8,000. అసెట్ అకౌంట్ ఎంత క్యాన్సిల్ చేస్తున్నాను? నా బుక్స్ అసెట్ ఎంత ఉంది? 25,000 సార్. 25 ఉన్నదాన్ని 8,000 కి అమ్మేశానని అర్థం. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇట్ కాల్డ్ అగ్రీడ్ వాల్యూ. కానీ నా బుక్స్ లో ఇంకా వెండర్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 4,000 ఉంది సార్. ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అది ఎప్పుడు కుదిరితే అప్పుడు పే చేయించుకుంటాడు. అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. లేదు ఒక్కొక్కసారి ఏమంటాడంటే 12,000 కి నేను ఇంకా నువ్వు నాకు పెండింగ్ 12,000 ఉంది కదా, నేను 25,000 అసెట్ పట్టుకెళ్ళిపోతాను అని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎస్ సార్. ఇదంతా ఎవరి మధ్యలో ఆధారపడి ఉంటుందన్న? హైర్ వెండర్ కి హైర్ పర్చేసర్ కి వాళ్ళ అగ్రిమెంట్. మధ్యలో ఉన్న అగ్రిమెంట్, వాళ్ళ మధ్యలో ఉన్న గొడవలు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ వల్ల ఆధారపడి ఉంటుంది తప్ప మనం చేసేది ఏం లేదు దీంట్లో. అవునా కదా? ఎస్ సార్. వాళ్ళు ఎలా మాట్లాడుకుని ఫైనలైజ్డ్ ఏం చెప్పారో దాని ప్రకారం మనం అకౌంటింగ్ చేయాలి. ఎస్ సార్. సో అకౌంటింగ్ లో ఫైనలైజ్డ్ ఏం చెప్పాడంటే, నీ బుక్స్ లో ఎంతైనా ఉన్నాయి నాకు అనవసరం, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు 25,000 అసెట్ ని క్రెడిట్ చేసుకో, కానీ నేను దాన్ని ఎంతకి తీసుకెళ్తున్నాను? కేవలం 8,000. 8,000. అంటే ఇప్పుడు నేను అసెట్ ఎక్కువ కమ్మానా తక్కువ కమ్మానా? తక్కువకి సార్. అంటే నాకు అది లాస్ కదా. ఎస్ సార్. సో ఎక్కడ పంపించాలి? లాస్ ఆన్ రీపొజిషన్. పర్చేజర్ కి అది లాస్ కదా, డెబిట్. 25 - 8 ఎంత? 17,000 సార్. లాస్ రికార్డ్ చేసుకోవాలి. ఎవరు? పర్చేసర్ సార్. పర్చేజర్. అలాగే పర్చేజర్ లాస్ రికార్డ్ చేసుకోవాలి. అలాగే పర్చేజర్ వెండర్ యొక్క రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా పెండింగ్ చూపించి దాని తర్వాత రీపే చేయాలి. ఎస్ సార్. వాళ్ళ మధ్య జరిగిన అగ్రిమెంట్. అర్థమవుతుందా? అర్థమైంది సార్. అసెట్ ని పూర్తిగా క్లోజ్ చేస్తాం. అలాగే కొన్నిసార్లు చెప్తాడు పూర్తిగా వెండర్ ఇంకా నాకు వద్దులే, నేను నాకు ఏ రూపాయి కూడా వద్దు, ఎలాగే ఇవ్వలేను అన్నావు కదా, నీ మీద నాకు నమ్మకం లేదు, అసెట్ ని తీసుకెళ్ళిపోతాను చాలా అన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? మొత్తం క్యాన్సిల్ చేయాలి సార్. హైర్ వెండర్ అకౌంట్ ఫుల్. వెండర్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 12,000. సో 12,000 డెబిట్ చేసేస్తా. అసెట్ ని తిరిగి ఇచ్చేసా. అప్పుడు నా లాస్ ఎంత? 13,000 సార్. 13,000 లాస్ రికార్డ్ చేసుకుంటా. ఓవర్. ఓకేనా? ఎస్ సార్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ రీపొజిషన్. రీపొజిషన్. ఇదే ప్రొసీజర్ ఇప్పుడు వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పాలి కదా. ఎస్ సార్. ఓకే. సో వెండర్ బుక్స్ లో కూడా
హైర్ పర్చేజ్ కి సంబంధించిన బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? క్యాష్ ప్రైస్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అంటే ఇదే ఉంటుంది నాన్న, అంతే కదా నాన్న. నా బుక్స్ లో ఏది ఉందో ఆ బుక్స్ లో అదే ఉంటుంది, ఎందుకంటే ఇద్దరం కలిపి రాసుకుని అగ్రిమెంట్ ప్రకారం అకౌంటింగ్ చేస్తున్నాం. ఎస్ సార్. హైర్ వెండర్ బుక్స్ లో హైర్ పర్చేజ్ బుక్స్ లో హైర్ వెండర్ కి పేమెంట్ 12,000 పెండింగ్ ఉందంటే హైర్ వెండర్ బుక్స్ లో హైర్ పర్చేజ్ బ్యాలెన్స్ కూడా ఎంత ఉంటుంది? 12,000 రిసీవబుల్ ఉంటుంది. ఎస్ సార్. ఈ 12,000 రిసీవబుల్ బదులుగా వాడికి ఏమొచ్చింది? ఎసెట్ వచ్చింది సార్. సో వచ్చిన అసెట్ నన్ను రాసుకుంటాను, గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్. అసెట్ తీసుకున్నాడు కదా, ఎంత వాల్యూ తీసుకున్నాడు అసెట్ ని? 12,000. అసెట్ వెనక్కి తీసేసుకుని వాడి డెబిట్ బ్యాలెన్స్ క్యాన్సిల్ చేస్తాడు కదా. ఎస్ సార్. హైర్ పర్చేస్ అకౌంట్ ఎంత క్యాన్సిల్ చేస్తాడు? 12,000. 12,000 క్యాన్సిల్ చేస్తాడు. సో దీంతో ఇది ఎవరి బుక్స్ లో ఎంట్రీ? ఇది హైర్ వెండర్ సార్. వెండర్ బుక్స్ లో. మళ్ళీ ఏదైతే గూడ్స్ రీపొసెస్ చేసామో ఈ రీపొసెస్డ్ గూడ్స్ మళ్ళీ ఏం చేస్తానని వాడు రిపేర్ చేయించి తిరిగి సేల్ చేసుకుంటాడు. ఎస్ సార్. అంటే లైక్ ఇట్ ఈస్ లైక్ ఏ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, కానీ పర్చేజ్ అని రాస్తే రెగ్యులర్ గూడ్స్ వెళ్ళిపోద్ది. అది రీపొసెస్డ్ గూడ్స్ అని తెలియాలి కాబట్టి అది ఏ అకౌంట్ లో పంపించాలి? రీపొసెషన్ అకౌంట్ పంపిస్తాం. ఒకవేళ నేను ఈ గూడ్స్ మీద ఎవరైనా ఖర్చు పెట్టాను అనుకో, రిపేర్ ఏది చేయించాను, సెకండ్ హ్యాండ్ గూడ్స్ మళ్ళీ రిపేర్ చేసి ఏం చేస్తాను, దానికి యాడ్ చేసి దాని మీద ప్రాఫిట్ కలుపుకొని సేల్ చేసుకుంటాను. ఎస్ సార్. సో డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది హైర్ వెండర్ బుక్స్ లో, డెబిట్ అయింది కదా, అమ్మినప్పుడు సేల్ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ప్రాఫిట్ వాడు రికగ్నైజ్ చేసుకుంటాడు. ఎస్ సార్. రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతున్నాను, అర్థమవుతుందా? అర్థమైంది సార్. రైట్. ఇది వెండర్ బుక్స్ అలాగే పర్చేజర్ బుక్స్, ఇద్దరు బుక్స్ లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ఎలా ఆలోచించాలో చెప్పాను ఇన్ కేస్ ఆఫ్ కంప్లీట్ రీపొజిషన్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ని ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందేమో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో దానికి సంబంధించి ఎంట్రీస్ ఇక్కడ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్ దిలీప్. రైట్ దిలీప్, పాయింట్ అంతా అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. రీపొసెస్ చేసినప్పుడు అసెట్ ని క్యాన్సిల్ చేస్తాను, వెండర్ బ్యాలెన్స్ ఎంత వాడు యాక్సెప్ట్ చేస్తే అంత వాల్యూకి రాసుకుంటాను, మిగిలింది ఏం చేస్తాను లాస్ట్ కింద రికార్డ్ చేసుకుంటాను. ఎవరి బుక్స్ లో? హైర్ పర్చేజర్ బుక్స్ లో. వెండర్ బుక్స్ లో ఎంతైతే గూడ్స్ తీసుకెళ్లాడో ఆ పర్చేజర్ బ్యాలెన్స్ తగ్గించి ఆ వాల్యూ అంతటిని గూడ్స్ కింద రాసుకుంటాను, దాని మీద ఖర్చు పెడతాను, దాన్ని మళ్ళీ అమ్మినప్పుడు సేల్ అని రాసుకుంటాను. సేల్ కి గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్ కొన్ని డిఫరెన్స్ ఆటోమేటిక్ గా వాడికి ఏమవుద్ది? ప్రాఫిట్ అవుతుంది. రైట్. ఎనీ డౌట్? నో సార్. రైట్. సో ఇప్పుడు చూడు, నాకు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బుక్స్ ఆఫ్ హైర్ పర్చేజర్ లో పర్చేజ్ ఆర్ సేల్ స్క్రీన్ కనబడుతుంది కదా. పర్చేజ్ ఆర్ సేల్ అన్న అసెట్ ని అసెట్ అకౌంట్ డెబిట్ టు వెండర్, ఇదంతా రెగ్యులరే కదా. నెక్స్ట్ పర్చేజ్ అంటే వీడికి, సేల్ అంటే వీడికి. పర్చేజ్ బుక్స్ చెప్తాను, అసెట్ కొన్నాడు, ఇన్స్టాల్మెంట్ పే చేశాడు, ఇంట్రెస్ట్ డ్యూ అయింది. రీపొసిషన్ కి ఎంట్రీ ఏంటి అనేది కొత్త పాయింట్, అంతే కదా మనకి. సో రీపొసిషన్ ఎంట్రీస్, కంప్లీట్ రీపొసిషన్ లో ఎంట్రీ హైర్ పర్చేజర్ బుక్ లో ఏంటి అని అంటే ఏం చెప్పాలి? హైర్ వెండర్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. వీడు ఎలా ఆలోచిస్తున్నాడంటే వెండర్ బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి అసెట్ ఇచ్చేసినట్టుగా తీసుకున్నాడు. ఎందుకంటే జనరల్ గా వెండర్ వస్తాడు, ఒక ఇన్స్టాల్మెంట్ పే చేయలేదు, అసెట్ పట్టుకెళ్ళిపోతాడు, అంతే కదా. అప్పుడు కూడా కూర్చుని ఇంకా నువ్వు ఇంత బ్యాలెన్స్ ఇవ్వాలి, నేను ఎంత వాల్యూకే తీసుకెళ్తానంటే మాత్రం పర్చేజ్ ఇస్తాడు. అసలు జనరల్ గా యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే నేను ఇవ్వలేనురా మొర్రు అని చెప్తున్నాడు ఆల్రెడీ. ఇవ్వలేను కాబట్టి నీకు బ్యాలెన్స్ నా బుక్ లో 12 ఉంది, నా పాయింట్ ఆఫ్ అసెట్ 25,000 అయినా నీకు ఇచ్చేస్తాను, నాకు తీసుకెళ్ళి, ఎందుకంటే యాజ్ పర్ ది అగ్రిమెంట్ రీపొసెస్ చేసుకున్న రైట్ నీకు ఉంది కాబట్టి. సో జనరల్ గా హైర్ పర్చేజర్ బుక్స్ లో లాస్ ఆర్ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్, ప్రాఫిట్ అయితే అసలు రాదు, అది వేరే ఇష్యూ. రైట్ అన్న? వెండర్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత క్యాన్సిల్ చేసి రిమైనింగ్ లాస్ కింద రాసుకుంటాడు. సో ఎంట్రీలో ఏం మిస్ అయ్యింది చెప్పు? లాస్. ఖచ్చితంగా లాస్ ఆన్ రీపొసిషన్ అకౌంట్ కూడా డెబిట్ ఉంటుందా? ఓకేనా? ఈ లాస్ వాడు ఎక్కడ పంపించుకుంటాడు? P&L కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. రైట్. అదే వెండర్ బుక్స్ లో అడిషనల్ ఎంట్రీ రీపొసిషన్ లో ఎంతకైతే పర్చేజర్ బ్యాలెన్స్ ఉందో ఆ పర్చేజర్ బ్యాలెన్స్ ని క్యాన్సిల్ చేస్తూ ఆ వచ్చిన వాల్యూ అంతటిని ఆ వాల్యూ కింద గుర్తుకు రాస్తుంది. ఓకే సార్. నా బుక్స్ లో 25 ఉంది కాబట్టి వాడు కూడా 25 కి అకౌంట్ ఇచ్చేయాలి రూల్ ఏమన్నా? వాడు ఎంత కొనుక్కున్నాడు? 8,000. 8. ఒకవేళ అగ్రిమెంట్ లో 8 కాకుండా 12 బ్యాలెన్స్ ఉంది కాబట్టి 12 కూడా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఎంత రాసుకుంటాడు? 12,000 అంతే. ఓకేనా?
దీని మీద ఖర్చు పెడతాడు, ఒకవేళ ఖర్చు పెడితే అవి కూడా ఖర్చు పెడతాడు, అప్పుడు మళ్ళీ దీన్ని అమ్మేస్తాడు, అమ్మినప్పుడు మళ్ళీ ఏమొస్తాడికి ప్రాఫిట్. ప్రాఫిట్. పాయింట్ క్లియర్. ఓకే సార్. ఇది ఏ పొజిషన్, ఇది ఏ రీపొజిషన్, ఇది కంప్లీట్ రీపొజిషన్. రీపొజిషన్. సో కంప్లీట్ రీపొజిషన్ చేస్తే జనరల్ గా జరిగేది ఏంటంటే కనుక నా బుక్స్ లో ఎసెట్ పోద్ది, హైర్ పర్చేజర్ బుక్స్ లో ఎసెట్ పోద్ది, వెండర్ బ్యాలెన్స్ కూడా క్లోజ్ అయిపోద్ది. ఓకేనా? yes sir. బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్ రీపొజిషన్. ఇది క్లియర్? yes sir. వెండర్ బుక్స్ లో ఏమవుతుంది నాన్న, పర్చేజర్ బ్యాలెన్స్ మొత్తం రిమూవ్ అయిపోతుంది బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్ రీపొజిషన్. అదే ఒకవేళ పార్షియల్ రీపొజిషన్ అయితే కనుక ఖచ్చితంగా బ్యాలెన్స్ మిగులుతాయి. హైర్ పర్చేజ్ బుక్స్ లో హైర్ వెండర్ బ్యాలెన్స్ మిగులుద్ది, హైర్ వెండర్ బుక్స్ లో హైర్ పర్చేజర్ వాల్యూ. ఎందుకు బ్యాలెన్స్ మిగులుద్ది అంటే ఇంకో ఎసెట్ ఉంచుతున్నాడు కాబట్టి ఆ ఎసెట్ తో పాటుగా దానికి ఏం చేస్తానన్నా పెండింగ్ అమౌంట్ కూడా నువ్వు ఇవ్వాల్సింది ఎంత అని వాడు డిసైడ్ చేస్తాడు. yes sir. వాళ్ళ అగ్రిమెంట్ లో పార్షియల్ అనేది ఎలా జరిగిందో దాన్ని బట్టి మనం అది ట్రీట్మెంట్ అనేది చెప్పాలి. రైట్ అన్న? yes sir. ఓకే, కంప్లీట్ రీపొజిషన్ మీద ఒక సమ్ చేద్దాం దిలీప్. కంప్లీట్ ఇది పార్షియల్ ఒకసారి చూద్దాం సెంటెన్స్ లో. సో చూడండి అక్కడ అబ్జర్వ్ చేయాలని ఇక్కడ దిలీప్ ఈ సెంటెన్స్ మధ్య చూసి సూపర్ మోటార్ అగ్రీ టు లీవ్ వన్ మిల్క్ వ్యాన్. ఒకటి ఆడికి వదిలేస్తాను అంటే కంప్లీట్ రీపొజిషన్ పార్షియల్ రీపొజిషన్? పార్షియల్ సార్. పార్షియల్. సో మనం మాట్లాడింది ఇప్పటిదాకా ఏంటి? కంప్లీట్. సో నెక్స్ట్ చూద్దాం మళ్ళీ దాని గురించి. ఓకేనా? yes sir. ఇది కూడా పార్షియల్. రైట్ అన్న. ఇలిస్ట్రేషన్ నెంబర్ 10 అన్న దిలీప్. కంటిన్యూ చేద్దామా సమ్ము? yes sir. రైట్. సో క్వశ్చన్ చదువుతాను, ఏమైనా డౌట్ ఉంటే చూడు, తర్వాత మనం సమ్ స్టార్ట్ చేద్దాం. A machinery is sold on hire purchase basis. The terms of payment are 4 annual installments of 6,000 at the end of each year, commencing from the date of agreement. yes The sir. interest is charged at 20% and is included in the annual payment of 6,000. Installment interest కూడా కలిపి ఉందంట, డౌన్ పేమెంట్ అయితే లేదు. Show the machinery account and hire vendor account in the books of purchaser who defaulted in the payment of third yearly payment. మొత్తం ఎన్ని పేమెంట్స్ అన్న? 3 sir. 4. 4 sir. 4 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ లో ఫస్ట్ 2 బాగానే పే చేశాడు, థర్డ్ దగ్గర నుంచి పేమెంట్ ఆగిపోయింది. yes sir. 3 పెండింగ్, 4 పెండింగ్. ఓకేనా? yes sir. Whereupon the vendor repossesses the machinery. థర్డ్ నుంచి పెండింగ్ ఉంది కాబట్టి వచ్చి తీసుకెళ్లిపోయాడు. థర్డ్ పెండింగ్ డబ్బులు ఇవ్వలేము అనగానే వచ్చి తీసుకెళ్లిపోయాడు. The purchaser provides the depreciation on machinery at 10% per annum on WDV basis. All working fit form అంటారు. ఆన్సర్ రైట్ అన్న. ఉన్నది ఒకటే అసెట్, అది పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి ఇది ఏ రీపోజిషన్ ఇది? కంప్లీట్ రీపొజిషన్. పాయింట్ క్లియర్ అన్న? yes sir. సో స్టార్ట్ చేద్దాం నాన్న. సో నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దీనిలో క్యాష్ ప్రైస్ ఇచ్చాడా క్వశ్చన్ లో? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అలాంటివి రెండే ఇచ్చి క్యాష్ ప్రైస్ చెప్పకపోతే క్యాష్ ప్రైస్ ఎలా కనుక్కోవచ్చు? రివర్స్ వర్కింగ్ సార్. రివర్స్ వర్కింగ్ మెథడాలజీలో కనుక్కోవచ్చు, లేదా ఇన్స్టాల్మెంట్స్ యాన్యువల్ కాబట్టి యాన్యుటీ ఫార్ములా ద్వారా కూడా కనుక్కోవచ్చు. yes sir. సో యాన్యుటీ ఫార్ములా ద్వారా కనుక్కుంటే క్యాష్ ప్రైస్ కనుక్కుని మళ్ళీ ఇంట్రెస్ట్ ఇంకో టేబుల్ తయారు చేయాలి కదా. yes sir. దాని బదులు ఏం చేసి డైరెక్ట్ గా రివర్స్ వర్కింగ్ చేసేది. సో రివర్స్ వర్కింగ్ చెప్తావా నాకు? ట్రై చేద్దాం. yes sir. సో వర్కింగ్ నోట్ నెంబర్ 1, calculation of interest of each year and cash price. Okay na? yes sir. So table లో year, outstanding, opening, installment, interest, cash price, proportion to closing. ఇంతే కదా మన కాలమ్స్? yes sir. year end, opening, outstanding, installment, cash price in installment, interest, interest in installment, closing, balance of closing, yeah. outstanding. Okay na? yes sir. Right done. So opening outstanding cash price, closing outstanding cash price. cash price. So cash price అనేది దేనిలో ఉన్నది? cash price అన్న in installment. మనం అర్థమైపోతుంది కదా, ఆల్రెడీ మనం ఏమైనా చేసేసాం. yes sir. సో క్వశ్చన్ లో చెప్పానా? సో ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అన్నా? 4 sir. సో రివర్స్ వర్కింగ్ చేసుకుంటూ వెళ్తే జనరల్ రూల్ 1,
2 3 4 ఇన్స్టాల్మెంట్స్ అంతే కదా నాన్న? ఎస్ సార్. మనకి ఇచ్చిన డేటాలో 4 ఇన్స్టాల్మెంట్స్ లో ఉన్నటువంటి ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత? 6,000 సార్. 6,000 అన్న. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 20%. 20%. ది రేట్ ఆఫ్ 20% పర్ annum. సో రివర్స్ వర్కింగ్ చేయగలమా చేయలేమా? చేయగలం సార్. చేయగలం నాన్న. సో క్యాష్ ప్రైస్ ఇన్స్టాల్మెంట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1.2 కి ఈక్వల్ అవుతుంది 20% కాబట్టి సో 20.2 కి ఎంత 1 కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను నాన్న. 6,000 ఇంటూ 20/120. 1000 సార్. 20/120 అనే కదా? ఎస్ సార్. రైట్. ఇది ఆల్రెడీ మనం చాలా చోట్ల చేసుకున్న కాన్సెప్టే. రేట్ బై 100 ప్లస్ రేట్. అది కలిపి ఉంటే ప్రాఫిట్, 100 ప్లస్ రేట్ కలుపుకుని ఉంటే 100 వేస్తాం అంతే కదా అన్న? ఎస్ సార్. సేమ్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఇంటర్మీడియట్, ఫౌండేషన్ లో కమిషన్ ఆన్ ప్రాఫిట్స్, మేనేజర్ కమిషన్ ఆన్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ కమిషన్, ఆఫ్టర్ ఛార్జింగ్ కమిషన్, కన్సైన్మెంట్ లో మార్జిన్ ఆన్ సేల్స్, మార్జిన్ ఆన్ కాస్ట్ కదా. ఇన్సూరెన్స్ క్లెయిమ్ లేటెస్ట్ గా సి అంటారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ లో కూడా చెప్పుకున్నాం. ప్రాఫిట్ మార్జిన్ ఆన్ కాస్ట్ చెప్పొచ్చు, ప్రాఫిట్ మార్జిన్ ఆన్ సేల్స్ చెప్పొచ్చు. సేల్స్ అయితే రేట్ బై 100 ప్లస్ 1 100 ప్లస్ రేట్, ఒకవేళ కాస్ట్ అయితే 100 బై రేట్ బై 100. అవునా కదా? ఎస్ సార్. అన్ని చేసినాయన్నా కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా? లేదు చేసిన 6,000 into 20/120 ఎంత అన్న? 1000 సార్. 1000 ఇంట్రెస్ట్ అన్న. సో అప్పుడు ఆటోమేటిక్ క్యాష్ ప్రైస్ ఎంత అన్న? 5,000. సో బ్యాలెన్స్ క్లోజింగ్ ఆటోమేటిక్ గా నిల్ కాబట్టి ఇది ఎంత అవుతుంది అన్న? 5,000. 5,000 మళ్ళీ క్లోజింగ్ అవుతుంది. అది ఓపెనింగ్ అంటే లాస్ట్ ఇయర్ లో, నెక్స్ట్ ఇయర్ లో క్లోజింగ్. సో ఇప్పుడు దీని మీద కలిపి ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే ఎంత అన్నది? 11,000 ఇంటూ 20/120 ఎంత అవుతుంది అన్న? 1,833. 1833. 1833 అన్న అంతేనా? ఎస్. సో 6,000 లో 1833 ఇంట్రెస్ట్ అయితే రిమైనింగ్ ఎంత అన్న? 4167. 4167 అన్న. ఓకేనా? ఎస్ సార్. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా అబ్జర్వ్ చేయనన్నా 4167 ఓపెనింగ్ లోంచి తీస్తే ఇది రావాలి అంటే ఇది ఎంత ఉంటది? 9167. 9167 లో 4167 పోతే 5,000 మిగులుతుంది అంతే కదా? ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. సో ఈ 9167 మళ్ళీ క్లోజింగ్ ఉంటుంది. సో మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. 9167 ప్లస్ 6,000 15,167 ఇంటూ 20/120 2528 సార్. 2528. సో 6,000 లో 2528 తీసేయి. 3472. 3472 అంటే ఇక్కడ ఎంత ఉంటే ఇది 9167 అవుద్ది. సారీ 11,695. 12,000 అన్న. 11 ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటే ఇది మైనస్ వస్తుంది. ఎస్. 12,639 వస్తుంది కదా? ఎస్ సార్. 12,639. అంతే కదా? ఎస్. 12,639. సో 12,609 ఇక్కడ మళ్ళీ క్లోజింగ్ అవుద్ది. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 6,000 ప్లస్ 12,639 18,639 ఇంటూ 20/120 3107 సార్. 3107. ఆటోమేటిక్ గా ప్రిన్సిపల్ 6,000 మైనస్ 3107 2893. సో ఆటోమేటిక్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ 2893 ప్లస్ 1269 15,530. 532 అంతేనా? ఎస్ సార్. సో ఓపెనింగ్ వాల్యూ దిస్ ఇస్ కాల్డ్ క్యాష్ ప్రైస్. డౌన్ పేమెంట్ ఏం లేదు కాబట్టి దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉందా ఇంక దేనికైనా? నో సార్. లేదు. సో ద క్యాష్ ప్రైస్ ఆఫ్ ద మిషన్ ఈస్ 50,532 రూపీస్. ఎస్ సార్. సో దీనిలో ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ కి, సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ కి ప్రాబ్లం లేదు కానీ థర్డ్ ఇయర్ నుంచి పేమెంట్ ఆగిపోయింది. ఎస్ సార్. సో దీన్ని మన అకౌంట్ ఫర్ చేస్తూ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకుంటూ మళ్ళీ అడిగింది ఏమి అడిగాను అన్న క్వశ్చన్ లో మిషనరీ అకౌంట్ అండ్ ఐర్ వెండర్ అకౌంట్. మిషన్ అకౌంట్ నువ్వు డైరెక్ట్ గా ఎంట్రీ చెప్తే నేను అకౌంట్స్ ఓపెన్ చేస్తాను, లేకపోతే మళ్ళీ ఎంట్రీస్ కూడా రాద్దామా? నో సార్. డైరెక్ట్. ఓకే. ఒకటి మిషనరీ అకౌంట్, ఐర్ వెండర్ అకౌంట్. హైర్ వెండర్ కి పేరు ఏమైనా ఉందా? లేదు లేదా? సార్.
మిషనరీ పర్చేస్ సోల్డ్ హైర్ పర్చేస్ అన్నాడు తప్ప పేర్లు ఎక్కడ చెప్పలేదు నన్ను. సో ఇట్ రిజ్యూమ్ టు బి ఏ వెండర్. ఓకేనా? Yes, sir. రైట్. మిషనరీ కొన్నాను అన్న. సో డేట్స్ కూడా ఏం లేవు కదా, Yes, sir. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఓకేనా? Yes, sir. సో లెట్ us assume one first year. ఫస్ట్ ఇయర్ లో బిగినింగ్ లో మన అసెట్ కొన్నాం నాన్న 2 బ్యాంక్ Hire vendor. సారీ 2 Hire vendor. హైర్ వెండర్. సారీ నాన్న, 2 హైర్ వెండర్. ఎంత కొన్నాం నాన్న? 15,532 సో మళ్ళీ ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్ లో by missionary account. బై మిషన్. ఎనీ డౌట్? No, sir. డౌన్ పేమెంట్ ఏమైనా ఉందా? Yes, sir. లేదు. సో కాబట్టి వెండర్ ఫస్ట్ పేమెంట్ ఏం లేదు ఫస్ట్ ఇయర్ బిగినింగ్ లో. ఎండింగ్ లోనే నెక్స్ట్ ఎండింగ్ లో ఏముంటది? Interest due, sir. బై ఇంట్రెస్ట్. సరే ఇక్కడ నేను ఏ మెథడ్ ఫాలో అవుతున్నాను? ఐఎమ్ ఫాలోయింగ్ క్యాష్ ప్రైస్ మెథడ్. ఎక్కడ క్వశ్చన్ లో ఈ మెథడ్ అని చెప్పాడా చేయమని? Surplus. సో ఐ విల్ గో విత్ క్యాష్ ప్రైస్ మెథడ్. ఓకేనా? Yes, sir. ఇయర్ ఎండ్, ఫస్ట్ ఇయర్ ఎండ్ బై ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 3107. 3107. రైట్ నాన్న? Yes, sir. ఆ ఇంట్రెస్ట్ తో కలిపి ఇది పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎండ్ To bank account. టు బ్యాంక్ అకౌంట్ పేమెంట్ ఎంత చేస్తానన్నా? 6,000, sir. 6000. అలాగే ఫస్ట్ ఇయర్ ఎండ్ కి డిప్రిసియేషన్ Yes, sir. ఎంత? డిప్రిసియేషన్ రేట్ చూడు క్వశ్చన్ లో 10%, sir. 10% ఆన్ WDV. ఓకేనా? Yes, sir. సో 10% ఎంత నాన్న? 1553. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఫస్ట్ ఇయర్ బ్యాలెన్స్ 13,979, sir. సో బై క్యారీడ్ డౌన్. అంతేనా? Yes, sir. మళ్ళీ సెకండ్ ఇయర్ బిగినింగ్ 2 బ్రాట్ డౌన్ 13,979. ఎనీ డౌట్? No, sir. అలాగే ఇక్కడ కూడా బ్యాలెన్స్ చూడనా? 2 క్యారీడ్ డౌన్ బై బ్రాట్ డౌన్ 12,639, sir. సో ఖచ్చితంగా మనకి టేబుల్లోనే అన్ని కనబడుతూ ఉంటాయి ఇవి. Yes, sir. ఎప్పుడు కూడా అవుట్ స్టాండింగ్ ఏముంటది? ఇది బిగినింగ్ ఏమో క్యాష్ ప్రైస్ ఉంటుంది, ఈ రెండుకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంటుంది. అంతే కదా? Yes, sir. రైట్. సో ఫైనల్ గా మిగిలేదు క్యాష్ ప్రైస్ బ్యాలెన్స్. ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ లో కనబడేది క్యాష్ ప్రైస్ బ్యాలెన్స్. పే చేయకపోతే ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, పే చేస్తే క్యాష్ ప్రైస్ బ్యాలెన్స్ మాత్రం కనబడుతుంది. అవునా కదా? Yes, sir. రైట్. సో సెకండ్ ఇయర్ ఏం జరిగింది? సెకండ్ ఇయర్ లో మళ్ళీ Interest ఇంట్రెస్ట్ due. 2528. 2528 ఇంట్రెస్ట్ డ్యూ. మళ్ళీ సెకండ్ ఇయర్ లో పేమెంట్ టు బ్యాంక్ 6,000. 6000. సో మళ్ళీ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 9167. 67. ఓకేనా? Yes, sir. థర్డ్ ఇయర్ బై బ్రాట్ డౌన్ 9167. అలాగే ఇక్కడ కూడా డిప్రిసియేషన్ బై డిప్రిసియేషన్ ఫర్ ది సెకండ్ ఇయర్ 1398. 98. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 12,581. 12,581. మళ్ళీ బిగినింగ్ లో 2 బ్రాట్ డౌన్ 12,581. రైట్. సో థర్డ్ ఇయర్ ఎండ్ లో తెలిసిందా పేమెంట్ చేయడానికి, బిగినింగ్ లో తెలిసిందా? Ending లో, sir. థర్డ్ ఇయర్ లో ఇన్స్టాల్మెంట్ పే చేయలేదు అన్నాడు. థర్డ్ ఇయర్ ఎండ్ లో అడుగుతాము, అప్పుడు అది పే చేయలేదు. సో Yes. కాబట్టి థర్డ్ ఇయర్ ఎండ్కి ఏమి యాడ్ అవుద్ది? ఫస్ట్ వాడికి Interest, sir. ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది. ఎంత? 1833. సారీ 1833 ఇంట్రెస్ట్. ఓకేనా? Yes, sir. అలాగే అసెట్ వాడేసాం కాబట్టి దాని మీద ఏముంటది? Depreciation. డిప్రిసియేషన్. సో 1258. 58. సో బుక్స్ లో ఉన్నటువంటి అసెట్ వాల్యూ ఎంత? మనకి రావాల్సిన వెండార్ నుంచి మనకి రావాల్సిన అమౌంట్. సో పే చేయాల్సిన వెండార్ కి మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత? అబ్జర్వ్ చేస్తే 9167 1833. 1833 దట్ ఈక్వల్స్ టు 11,000 పేమెంట్ పెండింగ్. Yes, sir. వెండార్ బ్యాలెన్స్ ఎంత? 11,000. ఎక్కడైనా 11,000 కాకుండా నేను ఇక్కడ తక్కువ ఒప్పుకున్నానా అంటే ఏమైనా ఉన్నాయి సెంటెన్స్? ఏమి ఇవ్వలేదు, sir. సో కాబట్టి దీన్ని ఎక్కడ పంపించవచ్చు? మిషన్. Yes, sir. మిషన్ అమ్మేసాం కదా మిషన్ ని. కొన్ని డౌట్ ఉంటే ఇక్కడ రాయి. బై హైర్ వెండార్. ఎవరికి అమ్మేసాం? వెండార్. ఎంతకు అమ్మేస్తాం? ఎంత బ్యాలెన్స్ ఉంటే అంతకు అమ్మేస్తాం. Yes, sir. ఎంత బ్యాలెన్స్ ఉంది? 11,000, sir. క్లోజ్ అయిపోయింది వెండార్ అకౌంట్ 11,000. నువ్వు అబ్జర్వ్ చేసి ఇక్కడ రాసుకోవాలన్నమాట. 12,581 లో 12,581 లోంచి మైనస్ 1258 తీస్తే అసెట్ వాల్యూ ఎంత? 13,323. నా బుక్స్ Yes, ప్రకారం sir. అసెట్ వాల్యూ ఎంత?
11. 13,323 high purchaser point of view of books WDV value. Sir, 11,323, sir. 12,581 అన్న మైనస్ 1258 అంతే కదా. Yes, sir. 11,323. 323. Yes, sir. 11,323 ఎంతకు అమ్మేశాను నేను? 11,000. అమ్మేయడం అంటే ఇచ్చేయడం. ఓకే కదా నాన్న? Yes, sir. సో మిగిలిందంటే నాకేంటి? Loss, sir. లాస్ట్ ఎక్కడ ఉంది? లాస్ ఆన్ రీపొజిషన్. Yes, sir. 323. దీంతో ఈ అసెట్ అకౌంట్ కూడా ఏమైంది? Close అయిపోయింది. కంప్లీట్ రీపొజిషన్ అర్థమైందా? ఇంకేమైనా దీనిలో పెద్ద కష్టమైన విషయం ఉందా? లేదు సార్. ఒక అసెట్ ని అమ్మినప్పుడు ఎలా రాస్తామో అదే రాసామా ఆయన కొత్తగా రాస్తామా? అదే రాసింది. చాలా మంది పిల్లలు అసెట్ అమ్మినప్పుడు బ్యాంక్ బదులు హై వెండర్ రాసుకోండి అంతకు మించి ఏం లేదు దీనిలో అని చెప్తే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. దీనిలో అసలు ఏం లేదు. మ్యాటర్ ఏంటంటే ఎంత రాసుకోవాలనేది క్వశ్చన్. వాడు ఏమి చెప్పకపోతే వెండర్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంతకీ అసెట్ ఇచ్చేసినట్టు. ఖచ్చితంగా వెండర్ బ్యాలెన్స్ ఖచ్చితంగా అసెట్ కన్నా ఏముంటది? తక్కువ. ఎందుకంటే అసెట్ వాల్యూ బోల్డ్ లైఫ్ ఉంటది. హైర్ వెండర్ బ్యాలెన్స్ అసెట్ లైఫ్ అంతా కావాలని ఇస్తారా మనకి ఏమన్నా డౌన్ పేమెంట్ ఛాన్స్ ఇవ్వడం. సో కాబట్టి వెండర్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా అసెట్ కన్నా ఏముంటది? తక్కువ. సో అసెట్ ని తక్కువకి ఇచ్చేస్తాం కాబట్టి మనకి ఏముంటది? లాస్. ఓకేనా? ఓకే సార్. ఇది కంప్లీట్ రిపోర్షన్ కాబట్టి మిషనరీ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది, వెండర్ అకౌంట్ క్లోజ్. ఎస్ సార్. రైట్. సో హైర్ పర్చేజర్ బుక్స్ ఒకటే అడిగాడా, వెండర్ బుక్స్ కూడా ఏమైనా అడిగాడా? హైర్ పర్చేజర్. అంతేనా? సో దీంతో ఇది ఒకటి చాలు కదా, అర్థమైంది కదా ఇది. ఎస్ సార్. సో ఏమైనా డౌట్ ఉందేమో చెక్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రైట్. అసెట్ అకౌంట్ లో ప్రాఫిట్ లాస్ వచ్చింది 324 వచ్చిందని 1 రూపీ పెద్ద విషయం కాదు బికాస్ ఆఫ్ పాయింట్స్. సో రైట్ నేను దీంతో మనకి కంప్లీట్ రిపోర్షన్ మీద ఒకటే క్వశ్చన్ ఉంది. అది కంప్లీట్ చేసాం మనం. క్వశ్చన్ నెంబర్ 4. రైట్. ఇదంతా కూడా ఇంకా మనకి మళ్ళీ ఓన్లీ పార్షియల్ రీపోజిషన్స్ ఉంది. రైట్ నా? సో పార్షియల్ రీపోజిషన్ సమ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో నెక్స్ట్ క్లాస్ లో మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ప్రస్తుతానికి కంప్లీట్ రీపోజిషన్ కంప్లీట్ చేశాను నేను. సో పార్షియల్ రీపోజిషన్ మీద సమ్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రైట్ అన్న, నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.